బీసీలకు రుణాల పండగ. 4 నెలల్లో 1.3 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక. రాయితీ రుణాలు 1,039 కోట్లు ఖర్చు. బ్యాంకు రుణాలు లబ్ధిదారుల వాటా కలిపితే 1,969 కోట్లు వ్యయం. ఉపాధి కల్పనలో మహిళలకు పెద్దపీట. ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్ హొసమని ఫ్లైట్ ఫ్లూల పరిశోధనలో ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఫ్రూట్ ఫ్లై పండుటీగలపై రోదసిలో పరిశోధనలు నిర్వహించబోతోంది. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనే శాస్త్రనామం కలిగిన ఈ చిన్న ఈగలు అరటిపళ్ళ చుట్టూ ముసురుకొని ఉండటం అందరికీ తెలిసిందే. గగనయాన్ మిషన్లో భాగంగా వ్యోమగాముల ఆరోగ్యం, వాళ్ళ ఎముకల క్షమత, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలపై ఫ్రూట్ ఫ్లైల సాయంతో అధ్యయనం చేపట్టబోతున్నారు. దేశానికి సేవలందించే బాధ్యతాయుత పదవుల్లో స్త్రీల భాగస్వామ్యం పెరగాలని రాజ్యాంగ సభ సభ్యురాలుగా రేణుకా అరే ఆశించారు. స్వతంత్ర భారతంలో రాజ్యాంగం సాయంతో వివక్షను అధిగమించి అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగు వేయగలరని మరో సభ్యురాలు అమ్మో స్వామినాథన్ విశ్వసించారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. 73-74 రాజ్యాంగ అధికరణ ప్రకారం గ్రామ, పట్టణ, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు లభించాయి. 22 రాష్ట్రాలైతే పంచాయతీరాజ్ సంస్థల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్లు కల్పించాయి. కేంద్ర ప్రభుత్వ స్త్రీ పురుష నివేదిక 2023 ప్రకారం దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల్లో 31.88 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారిలో మహిళల సంఖ్య 14.54 లక్షలు. ఇంతమందిలో స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారెందరంటే సమాధానం దొరకదు. ఇక్కడే పుట్టి ఇక్కడికే హైకమిషనర్గా. కెనడా దేశం దౌత్యాధికారిగా తెనాలి వాసే. రాష్ట్రపతి ముర్మును కలిసి బాధ్యతలు స్వీకరించిన గీతా కిశోర్ కుమార్. కరేబియన్ దీవుల్లోని గ్రెనడా దేశం తరపున భారతదేశ హైకమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పసుపులేటి గీతా కిశోర్ కుమార్. గుంటూరు జిల్లా తెనాలి వాసి. ఆయన సోదరుడు తెనాలి నివాసితులు. విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి పసుపులేటి మాధవరావు శనివారం న్యూస్ టుడేకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 1984 సంవత్సరంలో కరేబియన్ వెస్టిండీస్ దేశం అయిన గ్రెనడా వెళ్లి అక్కడ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. గత నెల 26వ తేదీన గ్రెనడా దేశ హైకమిషనర్గా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును కలిసి బాధ్యతలు స్వీకరించారు. తెలుగు వ్యక్తి మన దేశానికి ఇతర దేశం నుంచి దౌత్యవేత్తగా రావడం, ఈ స్థాయికి చేరడం చాలా సంతోషాన్ని ఇస్తుందని సోదరుడు మాధవరావు వివరించారు. మురికివాడ అబ్బాయి 1,00,000 కోట్ల సామ్రాజ్యాధిపతి అయ్యి పాలీక్యాబ్ చైర్మన్ ఇందల్ జయసింఘానీ ప్రస్థానం. 8 గ్లాసుల నీటితో రుగ్మతలు బలాదు. నీరు జీవనాధారం. మన శరీరంలో 60% సగటు వాటా నీటిదే. చాలామంది దీన్ని విస్మరిస్తుంటారు. నిత్యం నీరు పుష్కలంగా తాగడం వల్ల ఆరోగ్యానికి నిర్దిష్టంగా ఒనగూరే ప్రయోజనాలు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు శాస్త్రీయంగా వెలుగులోకి తెచ్చారు. గతంలో జరిగిన 18 పరిశోధనలను సమీక్షించిన శాస్త్రవేత్తలు అనేక అంశాలను గుర్తించారు. కేంద్రం చెప్పింది ఒకటి, పోలవరంలో అయింది ఒకటి. పాండ్య కమిటీ సూచనలకు విరుద్ధంగా ఆఫ్లీ డిజైన్ కన్సల్టెన్సీ నియామకం. నాటి సర్కార్లో ఉన్నతాధికారి నిర్వాకం. డిజైన్లు రూపొందించేవారు విదేశాల్లో. ఇక్కడి అధికారులకు చిక్కరు దొరకరు. పాండ్య కమిటీ ఏం చెప్పిందంటే, పోలవరంలో గైడ్ బండ్ కుంగిన తర్వాత పరిశీలించిన పాండ్య కమిటీ కొన్ని నిజాలను కుండబద్దలు కొట్టి చెప్పింది. కుంగిపోయిన గైడ్ బండ్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లు రూపొందించింది పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న గుత్తిదారు సంస్థే. ఆ డిజైన్ను సమర్పించి ఆమోదించింది ఆ సంస్థకు చెందిన ఇంజనీర్లే. ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో రోజువారీ ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించింది ఆ ఇంజనీర్లే. ఏపీ జలవనరుల శాఖ నుంచి ఒక సమగ్ర డిజైన్ డ్రాయింగ్ యూనిట్ లేకపోవడం పోలవరం నిర్మాణంలో పెద్ద లోటు. ఏపీ జలవనరుల శాఖ తరపున స్వతంత్రంగా డిజైన్లు రూపొందించి వాటిని ఆకృతుల రూపంలోకి మార్చే సమగ్ర దృక్పథం గల యూనిట్ ఉండాలి.